ఉన్నా రైట్. ఇక వార్తల్లోకి వెళ్దాం. వార్తలలో ప్రధానంగా కూడా మనకు మొదటగా కూడా నిన్న మనం ఏ వార్త మొదలు పెడదాం అనుకున్నాం ఆ వార్త అక్కడ జరిగిన డ్యామేజ్ ఇక్కడే. సో ఇది పేపర్లో వచ్చింది. అసలు మనం బ్లాస్ట్ చేయాలనుకున్న న్యూస్ ఇది. అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఈ తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క పంటకు ఎకరానికి నీళ్ళందే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, రంగనాయక సాగర్, దాంతోపాటుగా అనేక రకాల రిజర్వాయర్లు, దాంతోపాటుగా ప్రాజెక్టులు కట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల పరివాహకంలో ఉండే పూర్తిగా కూడా పంటలన్నింటినీ కూడా ధ్వంసం చేసే పరిస్థితి ఉందా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది. ఎటు చూసినా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా బిక్కుమంటూ కూడా నడి రోడ్డు మీద వదిలేసే పరిస్థితులు వచ్చాయి. ఎటు చూసినా కూడా కండ్లుండి చూడలోని కబోదిలా ప్రభుత్వం మారిపోయింది. చెవులుండి కూడా వినలేని చెవిటి వాళ్ళిగా లంచాలకు మరిగిన కొంతమంది అధికారులు మారిపోయిన పరిస్థితి. ఇక ఇంకో చోట అసలు నిఘా నేత్రం ఉండాల్సిన చోట నిఘా నేత్రం లేదు, అనవసరమైన చోట నిఘా నేత్రం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నేను ఈ విషయాన్ని చెప్పడానికి చాలా బలమైన కారణం ఉంది. ఈ వార్తను నేను సంపాదించిన, కానీ నిన్నటి రోజున దీన్ని మనం ప్లే చేయలేకపోయినాం. కానీ వార్త ఇదే. ఇక్కడ మీకు కనబడుతున్నది లారీలు కాదు, అనేక మంది జీవితాలు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ లారీకి ఎదురుగా పోతే గుమ్మడికాయ లెక్క మన జీవితాలను లారీలను ఎక్కిస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తే మన మీద దాడులు చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి మనం అడిగితే అధికారులు నిర్లక్ష్యమైన సమాధానం చెప్తున్నారు. అంటే ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఈ ఇసుక మాఫియా ఉన్న వెనక ఆ మంత్రి ఎవరు, ముఖ్యమంత్రి ఇంకెవరు అనేది బయటపడాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులను పేర్లతోని ఆ ప్రాజెక్టుల నీటిని నింపి ప్రజలకు అందించి పంటలు 3 పంటలు తీయాల్సిన ప్రజల జీవితాలతోనే ఆడుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఇంకేం చేయాలి అనేది మీరు ఆలోచించాలి. ఒకసారి ఈ అంశాన్ని చూడండి. ఇసుక తవ్వకాల కోసం కాళేశ్వరాన్ని పడావు పెట్టారు. నీళ్లు నిల్వ చేసి రైతులకు అందించాల్సిన బ్యారేజీలో ఇష్టానురీతిగా తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతి అనేదే లేకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. దృశ్యాలు స్థానికంగా సంచలనంగా సృష్టిస్తున్నాయి. బ్యారేజీ నిర్మాణాన్ని సైతం పనంగా పెట్టి ఇసుకను తవ్వడం ప్రమాదకరమైన సంకేతాలను సూచిస్తుంది. సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై ఇది పరాకాష్ఠకు నిలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టును భూస్థాపితం చేయాలన్న ఆలోచన చాలా స్పష్టంగా కనిపిస్తుందని ప్రతిపక్షాలు నినదిస్తున్నాయి. ప్రతిపక్షాలు గలం వినిపిస్తున్నాయి. ఎస్ అన్న, నేను చెప్పేది అక్షర సత్యం. ఎవరు ఏమనుకున్నా మంచిదే. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కట్టిన బ్యారేజీలన్నింటినీ ఒక్కొక్కటి కూల్చడానికి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో స్వాగతం పలుకుతుంది అంటే మీరు నమ్ముతారా? నిజమేనండి. ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికెక్కడ ప్రాజెక్టులు అనేది ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. దానికి ఉదాహరణగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు సాధారణంగా మన పల్లె ప్రాంతాలలో మనం మాట్లాడుకుంటాం. ఎక్కడన్నా ఇసుక తీస్తే ఏమరా వారిగా ఇసుక తీస్తున్నాం ఎదురా, మా బావిలో నీళ్లు ఉండద్దారా, మా పొలాలకు నీళ్ళు రావద్దారా, ఇందని బుక్కడా నీళ్లు ఉండని రాదు రారా అంటారు. ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఇసుకను మొత్తం తీపిచ్చి ఈ ప్రాజెక్టును కులగొట్టే ప్రయత్నం జరుగుతున్నది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్టుకు ఎన్ని మీటర్ల దూరంలో ఇసుక తీస్తున్నారు. ఈ ఇసుక తీయడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయా? ఈ ఇసుక తీయడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఇంకొకటి, ఇది ఇసుక మాఫియా రెచ్చిపోయి మనుషుల ప్రాణాలను కూడా ఆహరిస్తూ నడి రోడ్డు మీద అర్ధరాత్రి వేళ బుయ్యం అంటూ ఆ లారీలు 1 కాదు 2 కాదు 100 కాదు వందలు కాదు వేల సంఖ్యలో లారీలు రోడ్లపై అర్ధరాత్రి వెళ్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? కోడిగుడ్డు మీద ఈకలు విక్కుతున్నది. అంతేనా? అదేనా మీరు చేసే ప్రయత్నం? అంతకుమించి చేసేది ఏమీ లేదు కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలకు, ఇక్కడి ప్రజలకు తాగనాడికి, దాంతోపాటు పంటలు పండించడానికి నీళ్లు ఉండాల్సిన ప్రాజెక్టులన్నింటినీ కూడా ఇసుకలను తీసి ఆ ఇసుకలను పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ప్రాజెక్టులను కూల్చివేద్దాం అనుకుంటుందా ప్రభుత్వం? ఇది యావత్తు తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది కదా. అయ్యా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన జీవితాలను ఆగం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తూ ఉన్నది. ఈరోజు మేడిగడ్డ అయితేంది, అన్నారం అయితేంది, సుందిల్లా అయితేంది, లేకపోతే రంగనాయక రిజర్వాయర్లు అయితేంది, ప్రాజెక్టులు అయితేంది, కాల్వలు అయితేంది, లేకపోతే ఏదైతేందండి, కాళేశ్వరం అనే ప్రాజెక్టును కూల్చేయాలి. కాళేశ్వరం అనే ప్రాజెక్టును లేకుండా చేయాలి. కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఉండనీయకూడదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటి అంటే, మళ్ళీ చెప్తా ఉన్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ప్రాజెక్టు ఉండనివ్వకుండా, ఏ ప్రాజెక్టు బతకనివ్వకుండా
ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుందా? అంటే ఇసుకలలో అనుమతి ఇచ్చిన వ్యక్తి ఎవరు? ప్రాజెక్టులలో ఇసుక తోడమని ఇచ్చిన అనుమతి ఇచ్చిన వ్యక్తి ఎవరు? అక్కడికి వెళ్ళి అడిగితే ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులా? నడి రోడ్డు మీద మిమ్మల్ని టైర్ కింద నిమ్మకాయ పెట్టినట్టు పెట్టి పోనిస్తాం రా భయ్, ఎవడేం చేస్తారా? ప్రభుత్వం మాది, అధికారం మాది, మేమేమైనా చేస్తాం, మార్పు మార్పు అన్నారు కదా, ఆ మార్పు ఇదే, వేచి చూడండి అంటారా? ఇదెక్కడి ధోరణి? ఇదెక్కడి విషయం? ఇదెక్కడి అంశం అండి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఒకసారి లెక్క పెడదాం. మీరందరూ చూడుర్రి, ఇక్కడ కేవలం మీకు కనబడేది ఇగో ఇది 1 2 3 4 5 6 7 ఇగో 8 9 10 11 12 13 14 15 ఇవి మీకు కనిపించేటి మాత్రమే. కానీ వందల సంఖ్యలో వేల సంఖ్యలలో ఇలా ఒకటి తర్వాత ఒకటి అడ ఇసుకను మొత్తం కూడా తోడేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా ఇసుక ర్యాంపులను ఇసుకను మొత్తం తోడేసి ఈ ప్రాజెక్టును కూల్చేయాలనుకుంటురా? ఇక చూడు, ఈ పిల్లర్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏం చేయాలనుకుంటున్నారు? ఈ పిల్లర్లన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేయాలనుకుంటున్నారు? ఈ పిల్లర్లకు సంబంధించి ప్రధానంగా ఉండద్దా, ఇవి ఉండాలనా, ఏంది, ఏం చేయాలనుకుంటున్నారు? అంటే పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ పిల్లర్లను ఈ ప్రాజెక్ట్ ఉండకుండా చేయాలనుకుంటారు. ప్రాజెక్టుకు దీనికి ఎంత దూరం ఉండదండి? ఒకసారి ఆలోచించండి. ఒకసారి ప్రాజెక్టుకు మొత్తం పోయి అక్కడ ఇసుక తీస్తే ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు. అయ్యా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మనమున్నది ఒక్కరం కాదు, 4 కోట్ల మంది మన చీమల దండు లెక్క గదలాలే. ఎవడో బాగుపడడానికి, ఎవడో పూర్తి స్థాయిలో పైసలు సంపాదించుకోవడానికి, ఎవడో రాజకీయ లబ్ధి కోసం, ఎవడో పదవులు అనుభవించడం కోసం కాదు కదా. మన ప్రకృతిని మనం కాపాడుకోకపోతే రేపు అదే విషనాగు లెక్క మనల్ని వేటాడితే అప్పుడు పరిస్థితి ఏంది? పలానా గ్రామంలోకి పెద్ద పులులు వచ్చినాయట, పలానా గ్రామంలోకి చిరుత వచ్చిందట, పలానా గ్రామంలోకి ఎలుగుబంటి వచ్చిందట, పలానా గ్రామంలోకి జింకలు వచ్చినాయట, పలానా గ్రామంలోకి ఏనుగులు వచ్చినాయట, పలానా గ్రామంలోకి పలానా జంతువు వచ్చిందట. దేనికొస్తాయి? వాటికి ఏం పనిపాట లేదా? అడవులను పోతబెట్టి మొత్తం నరుక్కుంటూ పోబడుతుంది. హరితహారం పేరుతోని కేసీఆర్ దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసే ఈరోజు ప్రాజెక్టులను కట్టి తెలంగాణ ప్రాంత అవసరాల కోసం, ఇక్కడ తాగునీటి కోసం కేసీఆర్ చేసిన పథకాలన్నింటినీ కూడా ఆగం చేసి పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్ట్ అనేది నిలమట్టం చేద్దాం అనుకుంటున్నారా? ప్రాజెక్ట్ అనేది కూల్చాలనే ఉద్దేశంతో ఉందా? అసలు ప్రాజెక్టులు అనేవే తెలంగాణ లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా ఉండడం కోసం ఈ ప్రయోగం చేస్తున్నారా? ఎవరా మంత్రి, ఎవడికి అనుసన్నలలో ఇది దందా జరుగుతున్నది? ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తారా? రాష్ట్ర ప్రభుత్వం దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తుందా? లేకపోతే వీళ్ళందరినీ కూడా అరెస్టు చేస్తారా? వీళ్ళందరికీ సంబంధించి వాస్తవాలు ఏందో తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తారా? బాజాప్తుగా బరాబరి అడుగుతున్నా. ఎందుకంటే ఇది నేను పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న గడ్డ. ఈ గడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో మీ ఇష్టానుసారంగా మీకు అనుకూలంగా మీరు మార్చుకుంటే మేమేం చేయాలి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తుపెట్టుకోరు. ఈరోజు ఇసుక మాఫియా అనేది మనిషి ప్రాణాలను తీస్తున్నది. ఇసుక మాఫియాతోని ప్రాజెక్టులు పోతాయి, ఇసుక మాఫియాతోని భూగర్భ జలాలు అట్టడిగే పోతాయి. ఈ ఇసుక మాఫియాతోని చుట్టుముట్టు ఉండే గ్రామాలలో తాగునీరు లేకుండా పోతుంది. ఈ ఇసుక మాఫియా వల్ల వర్షాకాలంలో వరదలు వస్తే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు అగ్గి పుల్లల లెక్క కూలిపోతుందండి. దేనికోసం అండి? అంటే మాకు ఒక టాపిక్ కావాలి, మేము ఒక టాపిక్ డైవర్షన్ చేయాలి. ఈ తెలంగాణలో ఇది జరిగింది, ఇది కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేయడం వల్లనే జరిగింది అని బట్టగలిసి మీదేయడానికా? ఎన్ని వందల కోట్లు సంపాదిస్తున్నారు? ఎన్ని వందల కోట్లు కట్టి ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కడితే ఈరోజు ఈ ప్రాజెక్టు లేకుండా చేస్తారా? ఈ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంతంలో ఉండకూడదా? ఒకసారి మీరు ఆలోచించండి. కాళేశ్వరాన్ని పడాపెట్టి కాంగ్రెస్ ఇసుక దందా, రోజు వందల సంఖ్యలలో లారీలలో ఇసుక తరలింపు, అనుమతి లేకున్నా యథేచ్ఛగా తరలింపు, చోద్యం చేస్తున్న అధికార యంత్రాంగం. మా జేడీ లక్ష్మీనారాయణ ఉండే, పాపం చాలా గొప్ప వ్యక్తి. ఆయన సిబిఐకి సంబంధించిన జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన ఏం చేసిండంటే తెలంగాణలో ఒక సర్వే చేసిండు. మీరు లంచం ఇస్తే కానీ ఫైల్ కదలదు అని చెప్పారు. మరి ఈరోజు అనుమతి లేదు అంటే లంచాలు ఇస్తున్నారా? లంచాలు పుచ్చుకుంటున్నారా? నెంబర్ 1.
రోజు వందల సంఖ్యలలో వేల సంఖ్యలలో లారీలు వెళ్తూ ఉంటే అక్కడ ఉండే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, అక్కడ గ్రామానికి సంబంధించి విఆర్ఓ విఆర్ఏ దాంతోపాటు అక్కడ చుట్టుముక్కల ఉండే ఆ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేకు పంది కొక్కులు లెక్క సంపాదించి పెడుతున్నారా లేకపోతే మీరు పంది కొక్కులు లెక్క మేస్తున్నారా? ఏం జరుగుతున్నది ఇడా? అనుమతే లేదు కదా. ఇట్లా ఇట్లా ఇసుక ర్యాంపులలో ఇవి వెళ్ళమని ఎవరు చెప్పిండు? ప్రాజెక్టుల దగ్గర ఇసుక తీయమని ఎక్కడ ఉన్నది? ఏ పేపర్లోనే ఏ రెవెన్యూ శాఖలకైనా పోదాం ఎక్కడ కనబడుతుంది మీకు? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడురి. అధికార కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యమట. మార్పు అంటే ఏంటిది అనా? కాంగ్రెస్ పార్టీ మార్పు అన్నదే అనా, కాంగ్రెస్ పార్టీ మార్పు అంటున్నదే. మార్పు అంటే దాని అర్థమైందో తెలుసా? మీ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి తలరాతలు మార్చడు కాదు, కాంగ్రెస్ నేతల యొక్క తలరాతలు మార్చడానికి, వాళ్ళ జేబులు నిండడానికి, వాళ్ళ పదవుల కోసం ఎంత దూరమైన పోతారు, ఏమైనా చేస్తారు భయ్. అది మార్పు అంటే. వాళ్ళకి పదవులు రావాలి, వాళ్ళకి పైసలు రావాలి, వాళ్ళు అనుకున్న సంపాదించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న లుచ్చా రాజకీయాలు. చెప్తున్నా కదా, లుచ్చా రాజకీయాలు. ప్రభుత్వం అంటే ఎట్లుండాలి, ప్రభుత్వం ఏం చేయాలి, దీని మీద ఇంత జరుగుతూ ఉంటే కనీసం దీని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ప్రమాదకరంగా ఇసుక తవ్వకాలు, బ్యారేజీ నిర్మాణానికి సమీపంలో తవ్వుతున్న వైనం, నిర్మాణం బలహీనపడే అవకాశం, తగ్గిపోతున్న భూగర్భ జలాలు, ఆందోళనలో రైతాంగం, యాసంగి పంటకు నీళ్ళు అందయేమోనన్న భయం, కాసుల వేట తప్ప ముందు చూపు లేని ప్రభుత్వం. డబ్బు రావాలి, పైసలు కమాన్ ఎవరిస్తే వాళ్ళకే. తెలంగాణలో కూరగాయలు అమ్మినట్లు మన యొక్క ప్రకృతిని అమ్ముతున్నారండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా కదా, తెలంగాణలో ప్రాంత బిడ్డలారా మీరు మళ్ళీ ఆలోచించాలి. కూరగాయలు అమ్మినట్టు అమ్ముతున్నారు మన ప్రకృతిని, మన ప్రకృతి వనరులను. దీని మీద ఏం చేయలేకపోతే ఎట్లా ఒకసారి మీరే ఆలోచించండి. ఇసుక కోసం కాళేశ్వరాన్ని వినియోగించుకుంటుంది సర్కార్. దేనికోసం కాళేశ్వరం కట్టిండు? తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి తాగునీరు అందడానికి కేసీఆర్ లక్ష్యంతో గచ్చిండు. నిజంగా పెద్ద ఆయన ఏడున్నాడో 2 చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బాపు అనడంలో, తెలంగాణ బాపు అనడంలో ఎలాంటి తప్పు లేదు. అసలు అందులో నిస్సందేహం లేదు. దాని గురించి ఇంకో ఆలోచన కూడా లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముందు చూపుతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అనేది అన్నపూర్ణ రాష్ట్రంగా మారిందంటే ఆ దేవుడు సల్వనే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే దేవుడు తెలంగాణకు నిజంగా అవసరం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, భజన చెప్తలేను రబై. చాలామంది అంటున్నారు బీఆర్ఎస్కు భజన చేస్తున్నారు అని. నేను మళ్ళీ చెప్తున్నా, ఆనాడు ప్రశ్నించినా నేడు ప్రశ్నిస్తా, అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నిస్తా. నేను ప్రతి విషయంలో ఒక కట్టుబడి నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తా. నాకున్న జర్నలిజాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవాలు ఏందో చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ జరిగిన విషయం ఏంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1956 నుండి 2014 వరకు ఇన్ని సంవత్సరాలలో తెలంగాణకు ఒక ఆయకట్టు కూడా కాదు, ఒక మెట్టకు కాదు కదా, ఒక ఎకరానికో, ఒక అర్ధ ఎకరానికో, ఒక పావు ఎకరానికో, లేకపోతే ఒక గజం జాగకు కూడా నీళ్లు వార్తలేవు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కలిసి మన నీళ్ళని ఎత్తుకపోతారు, మన వనరులను ఎత్తుకపోతారు, మన ప్రాజెక్టులన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. మన తెలంగాణ నుండే ప్రాజెక్టులు పోతాయి, మన తెలంగాణ నుండే వరద పోతాయి, మన అంతా గుంజగబోతున్నారు ఈ కొడుకులు. ఇట్లా కాదు అనేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తర్వాత 2009 నుండి 2014 వరకు మేధో మదనం చేసి రేపు పొద్దుగాల మనం అధికారంలోకి వస్తే ఈ తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తెలంగాణ ప్రాంత బిడ్డల ముంగట ఇక్కడ బంగారు తెలంగాణని ఎట్లా నిరూపించాలి అని కేసీఆర్ ప్రయత్నం చేసిండు. ఆ కేసీఆర్ చేసిన ప్రయత్నంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా కూడా పట్టుకున్నదల్లా బంగారంలా మారిపోయింది. భూముల రేట్లు ఎంతలా పెరిగిపోయినాయి, రియల్ ఎస్టేట్ ఎట్లుండే, ఇక్కడ బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు ఏ విధంగా రేట్లు పెరిగిపోయినాయి. దాంతోపాటు 10 లక్షలు లక్ష కూడా విలువ చేయని భూమి ఇవాళ 10 లక్షలైంది, 50 లక్షలైంది, కోటి రూపాయలైంది, 10 కోట్లైంది, 100 కోట్లు వలుకుతున్నది. అట్లున్నది రియల్ ఎస్టేట్ రంగమైనా వ్యవసాయ భూమి అయినా. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఆకాశాన్ని అందుకునే పరిస్థితి కనబడింది. కానీ ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉన్న ప్రాజెక్టులను పడావ పెడుతున్నారు, ఉన్న ప్రాజెక్టులను కూల్చేయడానికి చూస్తున్నారు. కేవలం వీళ్ళ దోపిడి తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డలకు 4 బుద్ధాలు పెడతాం, వాళ్ళని బాగు చేద్దాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనే కోణంలో లేదు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్న ప్రశ్నించే గొంతుకలు 7 ఉన్నాయో జీ హుజూర్ అంటున్నాయి కావచ్చు. ఇక్కడ ఉండే మేధావులు ఏం చేస్తున్నారో తెలియదు, జీ హుజూర్ అంటున్నారు కావచ్చు. ఈయన పోయి ఢిల్లీలో హుజూర్ అంటే ఈయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు జీ హుజూర్ అంటారు. అంతకు మించి చేసేది ఏముంటుందండి? ఇది ఆవేదనతో కూడిన ఆర్తనాదాలండి. ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక ప్రాంతం వాడిగా కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన అక్కడ వ్యక్తిగా కాదు. నేనేం చెప్తున్నానంటే, ప్రాజెక్టు చాలా గొప్పది.
మీరు ఈ భారతదేశంలో చాలా ప్రాజెక్టులు చూసింటారు. అతి తక్కువ కాలంలో ప్రాజెక్టుని కట్టి ఏంది అంటే కరువు కాలం అనేది లేకుండా చేసిండు కేసీఆర్. రియలీ గ్రేట్. కేసీఆర్ ఆల్వేస్ ఈజ్ తెలంగాణ బాపు. నేను చెప్తున్నాగా, కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి బాపు ఆయన ఎప్పటికైనా. నేను అల్టిమేట్గా చెప్తా. ఎందుకంటే ఆయన ముందు చూపు, ఆయన ఆలోచన ధోరణి, ఆయన వ్యూహాలు, ఆయన ప్రతి వ్యూహాలు కేంద్రంతో కొట్లాడి భారతీయ జనతా పార్టీ ఇక్కడ పీక బిస్కే ప్రయత్నం చేస్తూ ఉంటే అయినా కూడా భరించి అన్నీ చేసి ఆఖరికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడి సాగునీరు తాగునీరు కోసం అహర్నిశలకు కృషి చేసిండు. నిజంగా రియల్లీ కేసీఆర్ చాలా గొప్ప వ్యక్తి అండి. ఆఖరికి ఇలా అభివృద్ధి పదంలో వెళ్తూ ఉంటే తన కూతుర్ని అకారణంగా కూడా లిక్కర్ స్కామ్లో ఇరికించిండు. అయినా చెప్పిండు కేసీఆర్, ఏమని చెప్పిండు, నా బిడ్డ కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది అన్నాడు. వచ్చిండు. ఇది అయిపోగానే కేటీఆర్ మీద పడ్డారు. ఫార్ములా ఈ రేస్. అలా చేసేది ఏమీ లేదు. ప్రాంతీయ పార్టీని ఇక్కడ బతకనీయకూడదు, ప్రాంతీయానికి సంబంధించి. ఎందుకంటే ఈ ప్రాంతం వాడంటే ఈ ప్రాంతం పిచ్చి ఉంటుంది. ఇప్పుడు నేను భారతదేశంలో పలానా ఢిల్లీకి వెళ్ళినా, పలానా మహారాష్ట్ర వెళ్ళినా, గోవా వెళ్ళినా, లేకపోతే బెంగళూరు వెళ్ళినా, తమిళనాడు పోయినా, లేకపోతే చెన్నై, ఇంకెక్కడికైనా పోవచ్చు. నీది ఎక్కడ బిడ్డ అంటే తెలంగాణని గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకు? మన ప్రాంతం, మనం పుట్టిన గడ్డ కాబట్టి, ఈ గడ్డ కాబట్టి మనం చెప్పుకుంటాం. మరి ఇలాంటి గడ్డ మీద పుట్టిన వాళ్లకు ఈ గడ్డను అన్యాయం చేస్తున్నప్పుడు, ఈ గడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో మనల్ని దోపిడీ చేస్తున్నప్పుడు మనం ప్రశ్నించాలి కదన్నా, ఇంట్లో కూర్చోవద్దు కదా. ఎందుకంటే 4 కోట్ల మంది జీవితాలన్నా ఈ రోజు నా కడుపు నిండుతుంది కావచ్చు, రేపు బాగుపడతా కావచ్చు, అట్లా కాదు కదన్నా. అందరి కడుపు నిండి అందరూ సంతోషంగా ఉండాలి. అందరి సంతోషం అనేది చాలా ముఖ్యం కదా. కానీ ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది? అరే కంటి రెప్ప కొట్టుకునే లోపు జీవితం పోతుందన్నా, బ్రతికేది ఎప్పుడో సచ్చేది ఎప్పుడో తెలియదన్నా. కంటి రెప్ప కనుపాప కొట్టుకునే లోపు జీవితం ఆవిరైపోతుందన్నా. మనం బ్రతికేది ఎన్ని రోజులో తెలియదు, ఎప్పుడు సస్తమో తెలియదు. అలాంటి జీవితానికి ఏంది మన స్వార్థాలను చూసుకుంటే ఇక్కడ ప్రకృతి కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమైపోవాలి? ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదలు ఇంకా పేదలుగానే బతకాలా? అభివృద్ధి చెందద్దా? వాళ్ళు బాగుపడద్దా? ఇంకా విద్య కోసం కనీసం తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, చేయడానికి ఉపాధి లేక ఇంకా అల్లాడిపోతున్నాయే నా పల్లెలు. ఆ పల్లెల బాగు కోసమే కదా 2018లో హైదరాబాద్ను వదిలి నేను సగర్వంగా ఇంటికి పోతున్నా, వ్యవసాయం చేయడానికి పోతున్నా అని ఇక్కడ నుండి రైతులు ఎంతమంది పోలేదండి? మీకు తెలియదా? మీరందరూ చూసారు కదా. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి జీవితాలను ఆగం చేస్తున్నదన్నా. ఇది కన్నీళ్లతో చెప్తున్నా. నేను నిజంగా చెప్తున్నా. నాకు మనోవేదన చాలా బాధ అనిపిస్తుంది. ప్రాజెక్ట్ అనేది ఉపయోగించాలి. దేనిని ఉపయోగించకుండా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు సెక్రటరియట్ కట్టిల్లు, దాన్ని ఉపయోగించకపోతే ఏమైపోతుంది? ఆటోమేటిక్గా అది చెదలు పడుతుంది. దాంతోపాటు రకరకాలుగా అది కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, ఇక చూడు, ఇగో ఇసుక కోసం కాళేశ్వరాన్ని వినియోగించుకుంటుంది సర్కార్. రోజుల వందల కొద్దిలో లారీలలో ఇసుకను అక్రమంగా తరలిస్తుంది. అన్నారం బ్యారేజ్కి వందల సంఖ్యలో లారీలు వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఇసుకను ఎత్తుకొని పోతున్న దృశ్యాలు ప్రతిరోజు కూడా కంటపడుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకున్నా వందల కొద్ది లారీలలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నాయి. గతంలో మేడిగడ్డకు పర్మిషన్ ఇచ్చిన సర్కార్, ఒక్కసారి నేను చెప్తాను, ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు కదా, కానీ వాస్తవాలు చెప్పాలి కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలకు అందరికీ తెలవాలి. ఇక చూడు ఏం జరిగింది గతంలో. అప్పుడు మేడిగడ్డకు, ఇప్పుడు అన్నారం బ్యారేజ్ దగ్గర ఎలాంటి అనుమతి లేదు. అయినా యథేచ్ఛగా తవ్వకాలు జరపడం వెనుక గమనార్హం. స్థానిక అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్లు దండుకుంటున్న వారికి దండుకున్నంత అన్నట్టుగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాసంగి పంట రైతాంగం సిద్ధమయ్యే సమయం ఇది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ బ్యారేజీలో పూర్తి స్థాయిలో నీళ్లు నింపేందుకు పలువురు రైతులు అంటున్నారు. భూగర్భ జలాలు పెంచి పుష్కలంగా నీళ్లను ఇవ్వడానికి బదులు అందులో ఉన్న నీటిని మొత్తం వదిలేసి ఇసుక తవ్వకాలు జరపడం ఏంటి అన్న చర్చ జరుగుతుంది. రైతులను పట్టించుకోకుండా అక్రమంగా ఇసుక అమ్ముకోవడం ఏంటన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. సీఎం మంత్రులు కూడబలుకొని ఇసుక దందా చేస్తున్నారన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. ఇటు దీంతో పాటు రైతులను నిండా ముంచేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ముందు చూపు లేని రేవంత్ సర్కార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా ఇలా ఇసుకను తవ్వుకునే అధికారాన్ని లారీలకు వాళ్లకు ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. వందల సంఖ్యలో లారీలు క్యూ కట్టినా కూడా చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం మీద విష ప్రచారం చేస్తూ కమిషన్లు విచారణ పేరుతో మరమ్మతులు వాయిదా వేయడం వెనుక అసలు ఉద్దేశం ఇసుక పేరుతో దోచుకోవడమన్న విమర్శలు ఇస్తున్నాయి. ఇసుక తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని ఆందోళనలో రైతాంగం ఉంటే కాసుల వేటలో ప్రభుత్వం ఉంది. పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నా తమ గుండెలపైన తన్ని ఇసుక లారీలలో కాసుల మూటలు కాంగ్రెస్ నాయకులు కట్టుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇది ప్రమాదకరమైన ఇసుక తవ్వకాలు. రీచ్ల పేరుతో పంపిణీపై కూడా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బ్యారేజ్కు దిగువన నిర్మాణానికి చాలా దగ్గర ఇసుక తీస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన సంఘటన చర్య అని నిపుణులు అంటారు. ఇసుక తవ్వకాలతో బ్యారేజీ నిర్మాణం బలహీనపడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే బ్యారేజీ నిర్మాణం కూలుతుందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ బ్యారేజీ బేస్ను దెబ్బతీస్తే ప్రయత్నం చేస్తుందని పలువురు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆలోచించండి.
ఇకనైనా ఆలోచించకపోతే మన మానవత్వంతో ఆలోచించకపోతే బ్యారేజ్ ఎక్కడన్నది వీళ్ళు ఇసుక ఎడదీస్తున్నారు. ఇగో మహా ఇంటి ఇది ఒక పెన్నంత లేదు అంటే బహుశా అక్కడ నాకు తెలిసి ఒక 10-20 మీటర్లు కూడా ఉండకపోవచ్చు, ఒక 2-3-4-5 లారీలు పడతాయి కావచ్చు, అంత మించి ఎక్కువనైతే పట్టాయి. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ ఆలోచించండి అన్నా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామం, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది లేకుండా పోతుందన్నా. ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించి తాగునీళ్ళు ఎక్కడి నుంచి కావాలి? కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే కావాలి. భూపాలపల్లికి నీళ్ళు ఎక్కడి నుంచి కావాలి? పంటలకైనా సాగులైనా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఉమ్మడి జిల్లాలు తీసుకున్నాం, కరీంనగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ అన్ని జిల్లాలకు కూడా కాళేశ్వరమే పెద్ద దిక్కు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కనుక ఏమన్నా జరిగితే నేను నిజంగా చెప్తున్నా, ఈరోజు మన చేతిలో చిప్పనే ఉన్నది, రేపు పొద్దుగాల దుబ్బ కూడా బుక్కిస్తుంది కాంగ్రెస్. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది రాక్షస రాజ్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దీంట్లో ఒక వాస్తవం ఉంది. మీకు 3 అంశాలు చెప్తా. ఇది కల్తీ కాంగ్రెస్. ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలు కేవలం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ యొక్క అడుగుజాడలలో వ్యూహాలలో పనిచేస్తుంది. నెంబర్ 2, ఇది నిజమైన కాంగ్రెస్ కాదు. ఎందుకు అంటే కల్తీ కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ కాదు. నిజమైన కాంగ్రెస్ అంటే పేద ప్రజల కోసం ఇందిరమ్మ రాజ్యం నిజమైన కాంగ్రెస్. దాంతో పాటుగా ఇక్కడ నికార్సైన కార్యకర్తలు మనోవేదన ఆర్తనాదాలు చేస్తున్నారు, వాళ్ళకు పదవులు రాక, దాంతోపాటు ప్రజలకు సరైన పాలన అందించలేక, సలహాదారుల మాటలు వినలేక ఇవన్నీ కూడా ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అందుకోసమే తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని మీరు కనుక కాపాడుకోలేకపోతే నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో వల్లకాడులా మారిపోతుంది. మళ్ళీ చెప్తున్నా. ఈ రేజే నేను చెప్పేదేదో మీకు చిన్న విషయంగా కూడా అనిపించచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ఇంట్లో 4 కుటుంబ సభ్యులుంటే, తండ్రి, తల్లి, పిల్లలు ఉంటే, దాంట్లో తండ్రి ఇంటి ఎనగర్ర పోతే ఆ పరిస్థితి ఏందో తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు. ఇప్పటికే కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేకపోవడం వల్ల ఆ బాధ ఏందో తెలుస్తుంది. ఇక తల్లిని కూడా కోల్పోయినామనుకో, ఆఖరికి మనం చేసేది ఏం లేదు. ఇక పిల్లలు అనాథలా మారిపోతారు. ఆ తర్వాత బ్రతుకులన్నీ చిందరవందరగా మారిపోయిన పరిస్థితి వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడి రాష్ట్ర వనరులకు కానీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాలకు కానీ మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి. నేను ఇది ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక సామాన్యమైన పౌరుడిగా, ఈ తెలంగాణ ప్రాంతవాదిగా, వనరులను రక్షించే వ్యక్తిగా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రాజెక్టుకు ఆటంకం ఏర్పడుతుంది. అరే ఎండాకాలంలో నీళ్ళని నింపి పూర్తి స్థాయిలో పంటలకు అందించాలి, సాగునీరు తాగునీరుకో పనికొస్తాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇసుక దోపిడీ చేస్తున్నది, ఇసుక దందా చేస్తున్నది. ఆఖరికి ఇసుక రీచులలో ఇక మొలకలు వచ్చినాయి, చూడు పిచ్చి మొక్కలు మొలిచినాయి. ఈడేముండాలి? నీళ్లు ఉండాలి. నీళ్లు లేవా? పుష్కలమైన వానలు వచ్చినాయి. చూడురి మీరు, కేవలం వీళ్ళ ఇసుక దందా కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కాళేశ్వరం అనే ప్రాజెక్టును పడాబెట్టి ఆగని చెప్తున్నారు తప్ప ఇంకా చేసేది ఏం లేదు. నేను చెప్తున్నా కదా, ఇగో ఈ వార్త చదవడానికి స్టార్ట్ చేసినప్పుడే మా ఛానల్ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, వీళ్ళకి షాక్ ఇద్దామంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏంది అంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు చాలా రకాలుగా ఆర్తనాదాలు, వాళ్ళ జీవితాలు కరెంట్ షాక్ లెక్క గుండెలు ఆగిపోతున్నాయి. నేను చెప్తున్నా కదా, అప్పుల బాధతోని, ఆర్తనాదాలతోని, పంట పెట్టుబడులతోని అన్నిటికీ కూడా ఆగమైపోయిన పరిస్థితి కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇకనైనా మేలుకోండి. మేలుకోకపోతే మన బతుకులైతే ఆగమైపోతాయి. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీళ్ళని ఒక్కొక్కరిని నేను చెప్తున్నా కదా, క్రిమినల్ కేసులు పెట్టి లోపట్టేయాలి వీళ్ళని. ఎందుకంటే వనరుల దోపిడీది, వనరుల దోపిడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి పర్మిషనే లేదు. పర్మిషన్ లేనప్పుడు అట్లా ఎట్లా చేస్తారండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. మీరు దయచేసి ఆలోచించాలి. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఈ జరుగుతున్న పరిణామాలలో వనరుల దోపిడీ జరుగుతుంది. దీన్ని మనం పూర్తి స్థాయిలో అరికట్టాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. దానికి సంబంధించి పోకపోయినాం అనుకో, ఇక దాని తర్వాత జరగబోయే